హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రవి యాదవ్పై కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైనేజీ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లీగల్ టీం అడ్వకేట్లు పోలీస్ స్టేషన్కు చేరుకుని కేసు నమోదు సరైంది కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 483 అండర్ సెక్షన్ 356, 352. రీసెంట్ గా హైకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో క్లియర్ గా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆయననే కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని క్లియర్గా నల్లబాలు గారి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, హైకోర్టు చెప్పడం జరిగింది. కన్సెంట్ డీసీపీ గారికి, కన్సెంట్ మేజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా రవి యాదవ్ గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన విధానం మనం చూస్తుంటే ఇక్కడ క్లియర్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పోలీసులు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రవి గారు చేసిన తప్పు ఎక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం రవి యాదవ్ మీద ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి 41 సిఆర్పిస్కి వాళ్ళు ఏదో 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి మేము క్లియర్గా రవి యాదవ్కు మద్దతుగా పిఎస్కి రావడం జరిగింది. ఏ కేసులైనా బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు మద్దతు తెలపడానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, నల్లబాలు కేసు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ కూడా బేఖాతరు చేస్తూ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రెండో విషయాన్ని చెప్తే ఈ ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి సెక్షన్ల గురించి చూస్తే 352, 356 అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. 352 ఏం చెప్తుందంటే ఇన్సల్ట్ అని, 356 ఏం చెప్తుందంటే డిఫమేషన్ అని. ఇప్పుడు రవి యాదవ్ గారు వేసినటువంటి సోషల్ మీడియాలో వేసినటువంటి పోస్ట్ ఏంటంటే, అయ్యా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు, ఆ పార్టీకి మా పార్టీకి వెన్నుపోటు పొడిచి నీ స్వార్థ అభివృద్ధి చేస్తలేవు, అభివృద్ధి కోసం పోయినా అని చెప్పినావు. అభివృద్ధి ఏదని ప్రశ్నించడం తప్ప, ఏది తప్పు? మా ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీకు చేత కాకపోతే, నీకు జవాబుదారీతనం ఉండడం నీకు ఇష్టం లేకపోతే తక్షణమే మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి గెలువు. అప్పుడు మేము అడగము, ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా నేను క్వశ్చన్ చేయడు. అంతేగాని ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ కాని సెక్షన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా పక్కతో పట్టించి ఈ పోలీసులతో ఈ కేసులు చేస్తే జరిగేది ఏం లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేటోడు ఏడలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, అదేవిధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చే ఎలక్షన్లో, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయ్యిండొచ్చు, వచ్చే జనరల్ ఎలక్షన్ అని అయ్యిండొచ్చు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విధాల అండగా ఉంటామని ఏ రోజు అయితే చెప్పిండ్రో ఆ రోజు ఇవాళ మా లీగల్ టీం మొన్న నోటీస్ వచ్చిన 5వ తారీఖు నుంచి ఫాలో అప్ చేసుకుంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు, నల్లబాలు కేసులు ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు సిఐ గారికి సమర్పించడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఏ కార్యకర్త మీద ఏం జరిగినా ఈ కాన్స్టిట్యున్సీలో 5 నిమిషాల లోపల మా అధిష్టానానికి పోతుంది, 5 నిమిషాల లోపల మా లీగల్ టీం అలర్ట్ అవుతుంది, 5 నిమిషాల లోపల మా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆ రోజు చెప్పింది. ఈ రోజు చేసి చూపించింది. జై తెలంగాణ, జై షేర్లింగంపల్లి నియోజకవర్గంలో షేర్లింగంపల్లి యువ నాయకుడు రవి యాదవ్ గారిని జరిగింది. దానికి ఆయనకు మద్దతుగా మీ అందరం కూడా ఈ యొక్క మియాపూర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మొన్న కూడా 4 రోజుల క్రితం అందరిని పిలిచిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు రవాణాకి, దీనికి సంజాయిషి సమాధానం ఇవ్వాలని చెప్పిండ్రు. ఈ రోజు కూడా మా లీగల్ అడ్వకేట్స్ తోటి ఈ రోజు మేము ఆ యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్స్ నల్లబాలు కేసు కింద మీరు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు అని చెప్పేసి కూడా గట్టిగా అడగడం జరిగింది. వాస్తవాన్ని చూసి ఇది కోఇన్సిడెన్స్. ఈయన నిక్ నేమ్ కూడా నల్లబాలు. ఈయన నిక్ నేమ్ ఎవరైతే కంప్లైంటెంట్ ఉన్నాడో ఉప్పలపాటి శ్రీకాంత్ అనే అతని పేరు, నిక్ నేమ్ నల్లబాలు. ఆ నల్లబాలు అనే అతను నల్లబాలు కేసు చూసుకుంటే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను షేర్లింగంపల్లి పార్టీ మార నాయకులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
గత 3 సంవత్సరాల క్రితం మీకు ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీకి ఒక పింక్ బుక్ ఉంది. ఆల్రెడీ పింక్ బుక్ లో ఏ అధికారి, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏ అధికారులు అయినా సరే మా పార్టీ నాయకులని, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతుర్రో ఈ యొక్క పింక్ బుక్ లో మేము రాయడం జరుగుతుంది. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడ పనిచేసినా కానీ మా ప్రభుత్వం వీళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే మీకు రెండు విషయాలు తెలియాలి. ఇప్పుడు మా రవణ ఏమన్నారు, మీరు పార్టీ మారిండ్రు అని అన్నారు. తప్పేముంది దాంట్లో? మీరు ఎందుకు మారిండ్రు? టీడీపీ నుంచి టీఆర్ఎస్ లకు వచ్చారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు ఎందుకు పోయారు? ప్రజల స్వలాభం కోసం పోయిండ్రు, మీ స్వలాభం కోసం పోయిండ్రు. నా మీద 3 సంవత్సరాల క్రితం 3 కేసులు పెట్టారు. ఇక చూడండి, 3 కేసులు. ఈ కేసులతో ఏమవుతుంది? చిత్తుకాయతాలతో సమానం ఈ కేసులు. ఈ రోజు చూసినట్టయితే ఎవరైతే ఈ నల్లబాలు ఉప్పలపాటి శ్రీకాంత్ అనేటోడు కేవలము ఎమ్మెల్యేని కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని 2 గ్రేటర్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఈ యొక్క భూములను గ్రేటర్ ఇన్ఫ్రా పేరు మీద కబ్జా చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ 2200 ఓట్లతో నేను గెలిచినా కాబట్టి ఒక కార్పొరేటర్ పదవిలో నేను 2200 కోట్లు సంపాదిస్తా అని చెప్పేసి ప్రజలకు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. యూఎల్సీ ల్యాండ్ల మీద చిన్న లొసుకులను పెట్టి అక్కడ 200 ల్యాండ్ ఓనర్స్ కుకట్పల్లిలో, గోపాలరావు నగర్లో ఇబ్బంది పెడుతుర్రు. ఎర్రకుంట అని చెప్పేసి గ్రేటర్ ఇన్ఫ్రా పేరు మీద అక్కడ చెరువులో కట్టి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతుర్రు. వీటి గురించి మీకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే గానీ ఇక్కడ ఉన్న నల్లబాలు పూలపాటి శ్రీకాంత్ గానీ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం అడుగుతున్నాం. ప్రజలకు సౌను ఈ రోజు మా రవణ పోయి అక్కడ మోరీలో ఫోటోలు పెట్టిండు. ఇన్ని రోజులు ఎందుకు కాలే పనులు ఈ రోజు స్టార్ట్ చేసిరు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నించినాం కాబట్టి ఈ రోజు అక్కడ రోడ్డు డ్రైనేజ్ పనులు చేస్తారు. లేకపోతే అయ్యేటియా? మళ్ళీ 4 రోజుల నుంచి మీరు ఎందుకు చేయలేదు? ఇనాగ్రేషన్ చేసినాము, మేము పైపులు వచ్చినాయి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక కార్పొరేటర్ చెప్పిండు. అంటే మరి ఇన్ని 4 రోజుల నుంచి ఇంత పైపులు వచ్చిన తర్వాత ఎందుకు వేయలేదు? మా రవాణా ఫోటోలు పెట్టిన తర్వాత ఈ రోజు పెట్టు. అందుకని మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు జవాబుతనం ఉంటే మీరు పోయి ప్రజలకు సమాధానం చెప్పి ప్రజలకు సేవ చేసి ప్రజలకు సమస్యలు పరిష్కరించి ఉన్నారు కదా. అంటే ఇవన్నీ నువ్వు హామీలు ఇచ్చినావు, 2 సార్లు మధ్య పెట్టినావు, టీఆర్ఎస్ పార్టీ మీద సింబల్ మీద గెలిచినావు. మా ప్రజలకు సమాధానం ఎందుకు చెప్తావు? పెట్టు. మరి మేము అడుగుతున్నాం, మీరు ప్రజల సమస్యలు ఇవన్నీ ప్రజల సమస్యలు ఎందుకు చేయలేదని చెప్పి పెట్టు. మా మీద కేసులు పెట్టు. ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మేము బీఆర్ఎస్ పార్టీ పట్టిన నాయకులు ఉన్నాము, లీగల్ సెల్ అడ్వకేట్స్ ఉన్నారు, అందరం ఉన్నాం. పెట్టండి, మా మీద కేసులు పెట్టండి. దేనికైనా రెడీ. ఎంతమంది మీద పెట్టారో పెట్టండి. మా సంగతి ఏందో చూస్తాం మేము. మాది వచ్చేది 2 సంవత్సరాలలో మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి మా ప్రజలకు సేవ చేసేది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకి ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్. ఇంతవరకు వైర్ పెట్టలేదన్నా. మా ప్రింట్ మీడియా మరియు పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ మా లీగల్ టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గాంధీ గారికి ఎక్కడో నొప్పి తగిలిందంట. ఆ నొప్పి ఎందుకు తగిలింది, మేము ఏం పెట్టినామని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము పెట్టిన తప్పేముంది? నువ్వు దొంగ అంటే తప్ప, పార్టీని మారి దొంగ అంటే తప్ప. ఎక్కడైనా సమాజంలో ఇప్పుడు షేర్లింగం ప్రజలకి ఎలా చూస్తూ ఉన్నారు. నువ్వు పార్టీ మారలే అంటే చెప్తే మేము ఎందుకు ఊరుకోవాలి? మా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఊరుకోవాలి? మా పార్టీలో గెలిచిన కాబట్టి మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మేము ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, అడుగుతూ ఉంటాం. అలాగే మేము ఎక్కడికక్కడ మేము బస్సులలో సమస్యలపైన పోరాడుతూ ఉంటే వీళ్ళకు చేతకాక మా బీఆర్ఎస్ నాయకుల మీద ఎక్కడికక్కడ కేసులు పెడితే ఈ కేసులకు మేము భయపడతాం అనుకుంటున్నాం. కానీ నువ్వు ఎక్కడ కూడా మేము ఎక్కువ కేసు కూడా భయపడ్డాం. మాకు మా అండగా మా బీఆర్ఎస్ నాయకులు మరియు మా అధిష్టానం, మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా అందరి మా యొక్క బలం, మా బలహీనత అందరూ ఉన్నాం కాబట్టి మాకు ఎవ్వరు కూడా ఇలాంటి గాంధీలు 100 మంది వచ్చినా కూడా ఇలాంటి కేసులు మాకు ఏమి కాని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి కేసులు పెడితే మీ తమ్ముడిని చేయండి పోయి, మేము పోయినాక మీరు వచ్చి మా వెనకాల వచ్చి ఇచ్చేస్తున్నాం అది చెప్తే కాదు. మేము పోకముందుకు మీరు సమస్యలని ఫస్ట్ పరిశీలించి మీరు సమస్యలని మీరు పరిష్కరించే విధంగా మీరు చేయండి. కానీ మేము పోయినాక, మేము చూసినాక, మీ సమస్యలను తలనెత్తినాక మీరు వెనకగా వచ్చి మీరు పిల్ల నాయకులు ఏదంటే పిల్ల నాయకులు మిమ్మల్ని ఆ రోజు గెలిపించింది మేము. అర్థమైందా? మీరు రోజు మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది మీ సన్నాసులు మేము గెలిపించింది మేము మిమ్మల్ని. అర్థమైందా? మీరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే మీరు నాయకులు అయ్యేవారు. ఈరోజు నువ్వు మా యొక్క మాజీ కార్పొరేటర్ ఉండే ఇంతకుముందు 2009లో వాళ్ళ సతీమణి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఓడిపోయింది.
మా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు జాయిన్ అయినాకనే మా బీఆర్ఎస్ పార్టీ దీక్షతోనే ఈరోజు నువ్వు కార్పొరేటర్ అయిన విషయం నువ్వు మర్చిపోతాను చెప్తా ఉన్నా ఈరోజు నేను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గాంధీ కూడా 2 సార్లు మా బీఆర్ఎస్ పార్టీ బీభావం గెలిచింది కాబట్టి ఈరోజు నువ్వు పార్టీ మారి నీ స్వార్థ రాజకీయాలు పార్టీ మారినావు కాబట్టి ఈరోజు నువ్వు మా బీఆర్ఎస్ పార్టీలో లేవు అని చెప్పేసి కూడా నేను ముందు చాలా ప్రశ్నిస్తా. నా మీద 100 కేసులైనా సరే మా బీఆర్ఎస్లో అందరి అండతో మా అధిష్టానం అండతో మా లీగల్ టీం ఈరోజు మాకు సపోర్ట్గా ఈరోజు మాకు ఎక్కడికక్కడ మాకు అండగా ఉంది కాబట్టి మేము ఎక్కడ కూడా ఇలాంటి గాజులకు ఎప్పుడు భయపడటం. ఇదే విధంగా మా పోరాటం కూడా ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.